సో గవర్నమెంట్ కాలేజెస్ 15,000 రూపాయలు అయితే సంవత్సరానికి. అలాగే ప్రైవేట్ కాలేజెస్ కేటగిరీ ఏలో కూడా ఆల్మోస్ట్ అదే ఫీజు ఉంటుంది. ఇక కేటగిరీ బికి వచ్చేటప్పటికి సుమారుగా 13 నుంచి 15 లక్షల మధ్యలో ఇక్కడ కేటగిరీ బి సీట్స్ ఉండటం జరిగింది. నెక్స్ట్ ఇక కేటగిరీ సికి వచ్చేటప్పటికి దెర్ ఇస్ నో లిమిట్, అంటే అది 40 పర్ ఇయర్, 20 to 40 లేదా 50 lakhs, 1 crore, ఇట్ డిపెండ్స్. ఇక ఎయిమ్స్కి వచ్చేటప్పటికి చూడండి, సుమారుగా ఇది ట్యూషన్ ఫీ మొత్తం అన్ని కలిపితే సుమారుగా ఒక 6,000, 10,000 లోపు ఎయిమ్స్కి సంబంధించినటువంటి ఫీజు. చూసారా, ఇది ఆ ఫీ స్ట్రక్చర్కి సంబంధించి ఏ కాలేజీకి ఆ కాలేజ్, ద బెస్ట్ కాలేజీలో లెస్ ఫీ అన్నమాట. నెక్స్ట్ అంటే ఈ విషయాలు ఇప్పుడు ఎయిమ్స్కి వచ్చేటప్పటికి మనం ఏ ఎయిమ్స్లో తీసుకున్నా సరే సంవత్సరానికి 10,000కి కూడా మించి ఫీజు అవనటువంటి పరిస్థితి. అంటే పిల్లలకి వాళ్ళు ఒక గోల్ సెట్ చేసేటప్పుడు ఆ 2 సంవత్సరాలు వాళ్ళు పడేటువంటి కష్టం సంబంధించినటువంటి ఫలాలలో ఇవన్నీ కూడా పాజిటివ్గా మనం ఇన్కల్కేట్ చేసినప్పుడు వాళ్ళు మరింత ఎక్కువ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓకే, ఇక నెక్స్ట్ తెలంగాణ ఎంబీబీఎస్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కేటగిరీ బికి వచ్చేటప్పటికి లాస్ట్ ర్యాంక్స్ చూసేస్తే మనం స్కోర్ చూస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఇందాకది జనరల్ మనం చూసినటువంటిది లాస్ట్ మార్క్ ఆంధ్రాకి సంబంధించి చూసినటువంటిది. సో ఇక్కడ 610 ఓపెన్ కేటగిరీలో దీని ప్రకారం మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఇక్కడ 562, 521, 592. సో మనం ఎలా చూస్తూ వస్తే ఇక్కడ 518 ఇక్కడ పటాన్చెరు టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో ఇక్కడ 179,067, 518 మార్కులకి సీటు రావటం జరిగింది. సో ఇది చాలా చాలా అందరికి ఉపయోగపడేటువంటిది, రైట్. నెక్స్ట్ ఇక మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటా విషయానికి ఏంటి, ఇప్పుడు వరకు మనం చూసినటువంటిది తెలంగాణకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డిఫరెంట్ కేటగిరీస్లో ఆ లాస్ట్ ర్యాంక్, ఆ లాస్ట్ మార్క్ ఎక్కడుంది అనేటువంటిది కొంత మనకి అవగాహన వస్తుంది 2026కి సంబంధించి ఎవరైతే రాశారో వాళ్ళందరికీ కూడా. అలాగే చదువుతున్నటువంటి వాళ్ళకి ఒక గోల్, ఒక ఎండ్ గోల్ పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. ఇక నెక్స్ట్ మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కోటా, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి అని చూస్తే, మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఇవేమిటంటే డైరెక్ట్గా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ విత్ ఇన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే ఫిల్ చేసేటువంటి సీట్స్ మాత్రమే ఇవి, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేటువంటిది కాదు. అది కూడా మెరిట్, ఆర్డర్ ఆన్ మెరిట్ మాత్రమే ఇచ్చేటువంటి